హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ ప్రతి ఒక్క టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ మీకు ఫ్రీగా అందిస్తాం. షార్ట్ నోట్స్ కావచ్చు, రివిజన్ నోట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు, ఇవన్నీ మీకు అందించబడతాయి. అదేవిధంగా టీజీ టెట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. సో యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క టెస్ట్లను రాయండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. మన టెస్ట్లు రాసినట్లయితే మీకు రివిజన్ లాగా కూడా అవి యూజ్ అవుతాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఒక క్వశ్చన్లో జతపరిచిన క్వశ్చన్స్ చేయడం ద్వారా మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా రివిజన్ అవుతాయి. సో ఆ విధంగా క్వశ్చన్ డిజైనింగ్ ఉంది. తప్పకుండా టెస్ట్ సిరీస్ రాసినట్లయితే మీకు 100% యూస్ఫుల్ అనేది అవుతుంది మిత్రం. రైట్ మిత్రం, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే 11,558 ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలు వచ్చేసాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల పరీక్షల తేదీలు వచ్చాయి. జూన్ 5 నుంచి 23 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి మిత్రమా. జూన్ 1 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో 3 షిఫ్ట్లలో పరీక్షలు ఉంటాయి. మొత్తం 11,558 పోస్టులు అయితే ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయ్యే మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క టైం టేబుల్ ఇచ్చారు, ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చారు. సో మీకు జూన్ 5 నుంచి 23 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. జూన్ 1కు మీకు హాల్ టికెట్లు అనేటివి డౌన్లోడ్ అవుతాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కృష్ణయ్య గారు చెప్తున్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల సమగ్ర వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో మంగళవారము అతను కృష్ణయ్య గారు మాట్లాడడం అయితే జరిగింది. మొత్తానికి బ్యాక్లాగ్ ఉన్న పోస్టులన్నింటినీ నింపాలి అని చెప్తున్న నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఎంతో మంది అధికారులు పదవీ విరమణ చేశారని, పదోన్నతుల జాబితా లెక్కించి భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ 16న సిడిపిఓ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. సో మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 16న రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. సో డీజీపీఎస్సీ ఒక ప్రకటన తెలిపింది. ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే రెండో విడత డీజీపీఎస్సీ కార్యాలయంలో వెరిఫికేషన్కి జరుగుతుంది కాబట్టి సో వెరిఫికేషన్కి హాజరయ్యే వారి వివరాలను కమిషన్ వెబ్సైట్లో ఆల్రెడీ పొందుపరిచింది కాబట్టి తప్పకుండా 16 రోజు మీరందరూ టీజీపీఎస్సీ నిర్వహించే వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి అయితే ఉంటుంది. సో మీ యొక్క జాబితా అనేది వెబ్సైట్లో ఉంది, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా 2 పోస్టుల ఫలితాలను అయితే విత్ హోల్డ్లో పెట్టారు. ఆ 2 పోస్టులకు సంబంధించి ఆయా పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ను కమిషన్ వెబ్సైట్లో పెట్టింది. సో ఆ ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్నటువంటి మిత్రులు మీరు వెరిఫికేషన్కి వెళ్ళవచ్చు. విత్ హోల్డ్ ఫలితాలను సైతం టీజీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రణాళికలు లేకపోతే సమయం అనేది వృధా అవుతుంది మిత్రమా. ప్రణాళికల రూపకల్పన మీరు ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తే మీ సమయం అంతా ఎక్కువగా వృధా అవుతుంది. ప్రాథమ్యాలను సరిగా గుర్తించి పక్క ప్రణాళికతో బరిలో దిగినప్పుడు మీరు నిజమైన ప్రగతిని సాధిస్తారు. వీలైనంత ముందస్తుగా ప్రణాళికలు అనేది తయారు చేయాలి. అంటే ప్లానింగ్ అనేది ఖచ్చితంగా అవసరం మిత్రమా. ప్లానింగ్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. గత టెట్లో ఈ క్వశ్చన్ వచ్చి మతిమరుపు జంతువు ఏది అని అడిగారు. ఉడత. సో ఉడత అనేది తను పెట్టినటువంటి గింజల్ని మర్చిపోవడం ద్వారా ఎన్నో రకాల కొన్ని కోట్ల చెట్లను పెంచడానికి ఉపయోగపడుతుంది. సో భూమిని పచ్చగా ఉంచడానికి మన ఉడత అనేది ఉపయోగపడుతుంది అనేది నిన్న మనకు వేటు న్యూస్లో వచ్చింది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే యువ వికాసానికి సిబిల్ అక్కర్లేదు. సో వచ్చే నెల 2న శాంక్షన్ లెటర్లు, 18న ఇంద్రగిరి జల సౌర వికాసం ప్రారంభం. సో ఇక్కడ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి సిబిల్ అని చాలా ప్రచారం చేశారు. సో సిబిల్ లేకున్నా దానికి సంబంధం లేదు. సో వారైతే వచ్చే నెల జూన్ 2 రోజు అంటే రాజీవ్ యువ వికాసానికి సెలెక్ట్ అయిన వారికి ఆ శాంక్షన్ లెటర్లు అండ్ మనీ అనేది అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు. సిబిఎల్తో సంబంధం లేదు. నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం చాలా యూస్ఫుల్ అవుతుంది అనేది డిప్యూటీ సీఎంగా నిన్న చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఈసారి 500 మంది అతిథి అధ్యాపకులు అంటే గెస్ట్ లెక్చరర్ని మళ్ళీ తీసుకోబోతున్నారు. నియామకాలపై సంఘాల నేతలతో ఇంటర్ విద్యా సంచాలకుడి భేటీ అయితే కావడం అయితే జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఈసారి 500 మంది వరకు అతిథి అధ్యాపకులను నియమించాలని ఇంటర్ విద్యా అధికారులు భావిస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా 1654 మంది
గెస్ట్ అధ్యాపకులుగా కొనసాగుతున్నారు. ఒక్కొక్కరిగా గరిష్టంగా 28,080 రూపాయలు చెల్లిస్తున్నారు. టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన వారికి 1,282 మంది ఉన్నారు శాశ్వత అధ్యాపకులు. మార్చిలో ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తూ వస్తున్న అతిథి అధ్యాపకులను కొనసాగించేందుకు అధికారులు సుముఖంగా లేరని తెలుస్తుంది. వాస్తవానికి గత విద్యా సంవత్సరం 2024-25లో గెస్ట్ అధ్యాపకులను నియమించే సమయంలో రెగ్యులర్ అధ్యాపకులు వచ్చే వరకు అని నిబంధన పెట్టారు. సో జూన్ 2వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నందున అతిథి అధ్యాపకులను తీసుకోవడానికి 500 మంది దాకా తీసుకునే అవకాశం అవుతుంది. ఎంత అవసరం ఉంటే అంత. సో ఇక్కడ చూసుకో, వొకేషనల్ కోర్సుల కోసం 300 మంది, జనరల్ కోర్సులకు సంబంధించి 200 మంది, మొత్తం 500 మందిని తొలుత నియమిస్తారని ఇంటర్ విద్యా అధికారులు అయితే తెలపడం జరిగింది. సో ఈసారి ఒక 500 మందిని గెస్ట్ లెక్చరర్స్ని తీసుకోబోతున్నారు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాయనున్న 4,12,000 మంది. నెక్స్ట్ ఇక్కడ ప్రతి నిరుద్యోగ యువతకు రాజీవ్ రుణాలు మంజూరు చేయాలని కృష్ణయ్య గారు, రాజ్యసభ ఎంపీ సభ్యుడు కృష్ణయ్య గారు అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది. ప్రతి నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ కిరణాల పథకం అందించాలనేది అయితే డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్షలో 46.86% ఉత్తీర్ణత అయితే సాధించిన ఒక అప్డేట్ కనిపిస్తుంది. ఈ సెట్కు 18,928 మంది హాజరు కావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు ఆల్రెడీ 732 ఫార్మసిస్ట్ పోస్టులకు సంబంధించి ఫలితాలు వెల్లడి చేయడం అయితే జరిగింది. ప్రొవిజనల్ లిస్ట్ వెబ్సైట్లో పెట్టారు. సో ఇది తో పాటు ఇక మీకు కావాల్సినటువంటి మనము డైలీ టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దగ్గరకు వస్తుంది మిత్రమా. సో ఈరోజు 14. సో ఇంకో మీకు ఒక 1 మంత్ ఉందనుకుందాం మొత్తం ఎగ్జామ్కి. సో 1 మంత్లో ఒక 20 డేసే వేసుకోండి. ఒక 10 డేస్ అయితే సో బిజీగా గడుస్తుంది. సో అటు ఈ 30 డేస్ 20 రోజులలో మీ ప్రణాళిక ఏంటి అంటే మిత్రమా, రివిజన్ మాత్రం చేయండి. కొత్త అంశాల జోలికి వెళ్లకుండా రివిజన్ చేసే ప్రయత్నమే చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి 10th క్లాస్కి సంబంధించినటువంటి 14వ లెసన్, 15వ లెసన్, 16వ లెసన్స్ని, అదేవిధంగా 1వ లెసన్, ఫస్ట్ లెసన్ 10th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్, ఫస్ట్ పాఠము, అదేవిధంగా 13, 14, 15, 16. సో ఇక్కడ తెలంగాణ జాతీయ ఉద్యమం, స్వతంత్ర ఉద్యమం గురించి ఒక లెసన్, రాజ్యాంగం గురించి, ఆర్టికల్స్ గురించి, ఎన్నిక గురించి ఈ లెసన్స్ ఉన్నాయి. సో ఈ లెసన్స్ని ఖచ్చితంగా మీరు చదవాల్సిందే మిత్రమా. గత టెట్లో ఈ యొక్క లెసన్స్ నుండి క్వశ్చన్స్ రావడం జరిగింది. అప్లికేషన్గా ప్రశ్న అడగడం కూడా జరిగింది టెట్లో, పేపర్ 1 వారికి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, పేపర్ 1 మిత్రులు ఈ యొక్క లెసన్, మొదటి లెసన్లో హిమాలయాల గురించి ఉంది. గత టెట్లో ప్రతి షిఫ్ట్లో ఆ క్వశ్చన్, ఆ పాఠం నుంచి ప్రశ్న రావడం జరిగింది. అదేవిధంగా ఈ 14, 15, 16, 17 ఏవైతే ఉన్నాయో ఆ లెసన్స్లో నుండి కూడా ప్రశ్నలు రావడం అనేది జరిగింది పాలిటిక్స్ సంబంధించి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పాఠాలని 10th క్లాస్లో చదవండి. ఒక్కసారి అన్నా చూసుకునే ప్రయత్నం చేయండి. చూసుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఈజీగానే ఒకసారి చదివినట్లయితే వాటిని ఆన్సర్ అనేది చేయగలుగుతాం. కాబట్టి 10th క్లాస్లో ఈ లెసన్స్ని చదివే ప్రయత్నం చేయండి. సో తక్కువ సమయం, ఈ సమయాన్ని మంచిగా యూజ్ చేసుకొని మంచిగా రివిజన్ చేయండి. ఈసారి టెట్ పేపర్ గత టెట్ పేపర్ కంటే ఈజీగా ఉండే అవకాశం అయితే ఉంది మిత్రమా. సో దాన్ని మీరు గమనించండి, మంచిగా చదవండి, మంచి స్కోర్ వస్తుంది. మన టెస్ట్ సిరీస్ని కూడా డైలీ రాయండి. నేను పెట్టేటువంటి PDF నోట్స్ని కూడా ఫాలో అవ్వండి. మీకు 100% యూస్ఫుల్ అవుతుంది మిత్రమా. ఏ అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ సో